శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురువుగారు భవానీరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా మీ సమస్య ఏదైనా గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. 100% పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకు మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో లక్ష్మీ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాం కదా. ఇవాల్టి వీడియోలో మార్గశిర లక్ష్మీవార వ్రత కథను ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. కథ ప్రారంభ. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలో తన తల్లి చనిపోయినందువల్ల సవితి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచూ కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవితి పిల్లలను ఆడించుచూ ఇంటి వద్ద సవితి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయటం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మీదేవిని చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లాంని నైవేద్యంగా పెట్టుచూ అలా ఆడుకుంటూ చేసేది. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవచ్చు తాను తయారు చేసిన లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యారు. ఈమె ఇంటి మహద్వైశ్వర్యంతో అనుభవిస్తూ ఉన్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడింది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బులు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తొలిపించి దాని నిండా వరాహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు ఆ కర్రను పట్టుకుని వెళుతుండగా దారిలో కర్రను వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏమి తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్పాడు. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డను చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువుగట్టు దగ్గర చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చి చూసేసరికి ఎవరో వాటిని తీసుకుపోయారు. జరిగిన విషయమంతా కూడా తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా సరే జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దానిని తొలచి దాని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్ద వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టుమీద వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చావని అడుగగా జరిగినది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోమునొచ్చిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాన్నా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్దీ అన్నం పెట్టే నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మా స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తాను కూడా రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చెయ్య వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకుని వ్రతం చెయ్యలేకపోయింది. కూతురు మాత్రమే వ్రతం చేసుకున్నది. నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు మాత్రమే పూజ చేసుకుంది.
5వ వారం మార్గశిర లక్ష్మీ వారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అని మహాలక్ష్మీదేవి అదృశ్యం అయిపోయింది. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథా అక్షంతలు తలమీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కథలోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఇంతటితో కథ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.